మనము దావీదు గురించి ధ్యానం చేస్తున్నాం. దావీదు అనుచరులు, దావీదు యొక్క ప్రార్థనలు, దావీదు చేసినటువంటి కార్యములు, దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠములు, ఆయన వెనకాల ఉన్నటువంటి 30 మంది బలాఢ్యులలో ఇంకా 3 బలాఢ్యులు, వారి గురించి కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే బెత్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళిపోగా అతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయిచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతను వెనక వచ్చిరి. ఇదే విషయము మరలా దినవృత్తాంతాలు కూడా ఉంటుంది, అది కూడా తెరిచిపెట్టుకుందాం. 1వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇతని తరువాతి వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన 3లో ఒకడు. ఫిలిష్తీయులు దాని నిండా ఎవలుగల చేను ఉన్న పష్టమ్మీలో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు అతడు దావీదుతో కూడా అచట ఉండెను. వీరు ఆ చేనిలో నిలిచి దాన్ని కాపాడి ఫిలిష్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేశాను. 30 మంది పరాక్రమశాలుల్లో ముఖ్యులగు ఈ 3 అదుల్లాము అను చట్టు రాతి కొండ గుహలో నుండి దావీదు నద్దకు వచ్చిరి. ఈ 2 చోట్ల కూడా మనకి ఎలియాజరు అనేటువంటి ఆయన గురించి కనిపించింది. 2వ సమూయేలు గ్రంథం 23లో, 1వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయంలో. ఎలియాజర్ అంట ఈయన పేరు. ఎవరంటే దావీదుకున్నటువంటి వెనకున్నటువంటి సైన్యంలో ఉన్న బలాఢ్యులలో ఈయన కూడా చాలా ప్రాముఖ్యమైనవాడు. బెనయ గురించి మాట్లాడుకున్నాం కదా మనం. తర్వాత ఈయన కూడా చాలా ప్రాముఖ్యమైనవాడు. ఈయన పేరు ఎలియాజరు అనేటువంటి పేరు ఆయనకి. ఎలియాజరు అంటే దేవ సహాయం అని అర్థం అన్నమాట. దేవ సహాయం అని అర్థం ఎలియాజరు అనే పేరుకి. ఏది ఏమైనా ఎలియాజరు అనేటువంటి వ్యక్తి దావీదు యొక్క అనుచరులలో ముఖ్యుడిగా ఎంచబడుతూ ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఒక దినాన ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఎవరి దగ్గరికి? ఇజ్రాయేలీల మీదకి. ఎక్కడికి వచ్చారు? వీళ్ళందరూ ఒక పొలములో ఉన్నప్పుడు వచ్చారనమాట. వాళ్ళు ఎందుకు వచ్చారంటే, యవల పంట అప్పుడే పండింది. ఆ యవలు పంటను చెదరగొట్టడానికి, లేదంటే ఎత్తుకొని పోవడానికి, లేదంటే పాడు చేయడానికి వాళ్ళు వచ్చారు. అప్పుడు వీళ్ళు చేనిలో నిలిచి ఉన్నప్పుడు వచ్చిన ఫిలిష్తీయులు చాలా బలాఢ్యులుగా కనబడుతూ వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కూడా పారిపోయి వెళ్ళిపోయినప్పుడు ఎలియాజరు ఒక్కడే అక్కడ నిలువబడిపోయాడు. ఆ చేనిలో ఈ ఎలియాజరు ఒక్కడే నిలువబడిపోయి, వస్తారా రండి కాసుకుందాం అన్నాడు. ఆయన బలాఢ్యుడు కాబట్టి. అతని బలాఢ్యుడి గురించి చాలా చక్కగా రాయబడి ఉంది కదా. ఇతను చాలా బలాఢ్యుడైనటువంటి వాడు. అతడు బలాఢ్యుడైనటువంటి వాడి యొక్క కొడుకు. ఇతను చాలా బలవంతుడు. ఆ ఇజ్రాయేలీలు వాళ్ళందరిలో కూడా, దావీదుకున్నటువంటి అనుచరులు అందరిలో కూడా, ఆ 3లో కూడా ఈయన ఒకడు అని రాయబడి ఉంది కదా. ఇంట్రడక్షన్ అలా ఉంది కదా మీకు. ఈయన బలాఢ్యుడు కాబట్టి అటువైపు ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళని ఢీకొంటూ ఉన్నప్పుడు, వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అందరూ పారిపోయారంట. ఇజ్రాయేలీలు అందరూ కూడా పారిపోయారు. ఎందుకంటే వచ్చిన ఫిలిష్తీయులు చాలా బలంగా ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళని చంపేస్తారని పారిపోయినప్పుడు ఈయన మాత్రం అక్కడ నిలువబడిపోయి, ఈయన చేతిలో ఒక కత్తి ఉంది. ఆ కత్తితో ఫిలిష్తీయులని ఎదుర్కొన్నాడంట. ఎదుర్కొని ఎంతవరకు పోరాడాడు అని అంటే, ఆయన చేయి తిమ్మిరి పెట్టే వరకు, ఆయన చేతిలో కత్తి దిగబడిపోయే వరకు, అసలు ఆ పిడి ఇతని చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ చెయ్యి ఆ పిడి ఒకటైపోయింది అనమాట. అంతవరకు అతను ఆ బలాఢ్యుడు కనుక అంతమందిని అతను హతమార్చాడు. ఈయన గురించి ఇంతే రాయబడి ఉంది. ఈయన చేసినటువంటి శూర కార్యం. అయితే చేసిన తర్వాత ఫిలిష్తీయులు అందరూ చచ్చారు కదా. ఈ యొక్క పొలాన్ని, పంటని రక్షించుకోగలిగాడు కదా. అక్కడ దావీదు కూడా ఉన్నాడు. దావీదుతో పాటే ఈయన కూడా ఉన్నాడు. దావీదుతో పాటే ఇజ్రాయేలీలు అందరూ కూడా ఉన్నారు. ఇజ్రాయేలీలు దావీదుని చూడలేదు. ఎవరిని చూశారు? ఫిలిష్తీయులను చూశారు.
దావీదు ముఖం చూసుంటే ధైర్యం వచ్చిన వాళ్ళకి. వీళ్ళు ఎవరి ముఖం చూశారంటే శత్రువుల యొక్క ముఖాన్ని చూడడం వల్ల వాళ్ళు భయంకరంగా గంభీరంగా కనిపించారు. వాళ్ళ ముఖం చూసి వెంటనే భయపడిపోయి వీళ్ళందరూ కూడా వెనక్కి పారిపోయారు. ఇప్పుడు యుద్ధంలో నెగ్గిన తర్వాత దోపు సొమ్ము పంచుకోవడానికి మాత్రం మళ్ళీ అందరూ వచ్చారంట. అక్కడే ఉంది కదా, చదివినిపించాను కదా, మళ్ళీ పోయారు కదా వీళ్ళందరూ, మళ్ళీ దోచుకోవడానికి మాత్రం అందరూ వచ్చేసారు అని రాయబడి ఉంది అక్కడ. అలాంటి వాళ్ళు అన్నమాట మిగతా వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఎలియాజరు మనకి ఏం నేర్పిస్తున్నాడు, ఇక్కడ పొలంలో ఉండి ఏమి నేర్పిస్తున్నాడు, మన దేవుడు కూడా మనకి ఏం నేర్పిస్తున్నాడు ఎలియాజరు దగ్గర నుంచి. దావీదు యొక్క పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. దావీదు జీవితంలో నుంచి, దావీదు అనుచరుల జీవితాలలో నుంచి, వాళ్ళు చేసిన శూర కార్యాలు, వాళ్ళు చేసిన బలమైన కార్యాలు, దేవుడు వాళ్ళ గురించి ఎంత చక్కగా ఈ యొక్క జీవగ్రంథంలో వ్రాయించారు అని అంటే వాళ్ళ నుంచి ఏదో మనం నేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఈ దేవ సహాయం అనేటువంటి ఆయన దేనికి భయపడలేదు, కానీ ఆయన దావీదును చూశాడు. దావీదు పొలంలో నిలవబడ్డాడు, ఈయన పొలంలో నిలవబడ్డారు. శత్రువు వచ్చి ఆ పొలాన్ని లేదంటే ఆ పంటను దోచుకొని పోకుండా శత్రువు మీద పోరాడి జయం పొందుకున్నారు. అయితే మన జీవితంలో కూడా రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి కదా. రోజు మనము భూమి మీద మన కాలము యుద్ధ కాలమే కాబట్టి మంచి సైనికుడి వలె నీవు పోరాడాలి తిమోతి. నీవెంత మాత్రం కూడా భయపడొద్దు. దేవుడు పిరికితనపు ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, ధైర్యము గల ఆత్మను మనకి దేవుడు ఇచ్చాడు అని పౌలు తిమోతితో చెప్తూ మంచి సైనికుని వలె నీవు పోరాడాలి అంటాడు ఆయన. నూతన నిబంధనలో తిమోతితో మాట్లాడుతూ క్రీస్తు యేసుకు ఒక మంచి సైనికుడి వలె మనం పోరాడాలి. ఇప్పుడు ఈ దావీదు దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు ఒక మంచి సైనికుడి వలె పోరాడి జయము పొందుకొని ఆ యొక్క పంటను రక్షించినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం. మన జీవితంలో వచ్చినటువంటి అనేకమైన పోరాటాల గురించే తిమోతికి పౌలు చెప్పాడు, అంతే కదా. మీరు పిరికితనపు ఆత్మను పొందుకోలేదు, మనం ధైర్యం కలిగి ఉండండి. మన సమస్య ఎంత పెద్దదైనా దాని ముఖం చూడొద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు ద్వితీయోపదేశకాండం తెరవండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను నేను. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను. ఇశ్రాయేలీయులారా వినుడి, మీరు అండర్లైన్ చేసుకోండి అమ్మా. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఆయన ఏం చెప్పారు? ప్రతిరోజు కూడా నరుని కాలము భూమి మీద యుద్ధ కాలమే. ప్రతిరోజు మనం శత్రువులతో పోరాడాల్సిన అవసరత మనలో చాలామందికి కలుగుతుంది. ప్రతిరోజు ఎవరు పోరాటంలో ఉంటారు అంటే సైనికులు పోరాటంలో ఉంటారు. మామూలు వాళ్ళకి ఏం పోరాటాలు ఉండవు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం పోరాడాలి అని అంటే ప్రతిరోజు ఇంకా పోరాటాలు. ఎప్పుడైతే దేవుని యొక్క ఫీల్డ్లోనికి మనం వచ్చేసామో మొదలవుతాయి అక్కడి నుంచి పోరాటాలు. ఒకరికి ఇంట్లో సమస్యలు అయితే, కొందరికి ఒంట్లో సమస్యలు అయితే, కొందరికి ఆర్థికపరమైన సమస్యలు అయితే, మానసికపరమైన సమస్యలు కొందరికైతే, ఇక రకరకాలు. ఆ సమస్యల పేర్లు ఏమని చెప్పగలము? ఇక్కడ మనం ఎంతమంది అయితే కూర్చుని ఉన్నామో అందరికీ ఒక సమస్య లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది మనకి. ఇదంతా పోరాటమే. ఈ పోరాడుతూ ఉన్నప్పుడు సమస్య వైపు మనం చూసామనుకోండి, సమస్య ముఖం వైపు చూడొద్దు అంటున్నాడు దేవుడు. ఎంత అప్పు ఉందని ఒక రోజు రమ్మగారు కూర్చొని రాసుకున్నారంట పుస్తకం పెట్టుకొని. ఇది వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అవన్నీ ఒకరోజు పుస్తకంలో ఆవిడ కూర్చొని రాసుకుంటూ ఉంటే అప్పుడు ఇలాగే 50 రోజుల ప్రార్థనలు జరుగుతున్నాయి. 7వ నెల అది జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి కొరకు ప్రార్థనలు చేయడానికి మేము పాస్టర్ గారు నేను కూర్చున్నాం ఇక్కడ. ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కరి కోసం బయలుపరుస్తున్నారు దేవుడు. అప్పుడు ఆమె వంతు వచ్చింది. ఆమె వంతు వచ్చినప్పుడు దేవుడు ఏమని చూపిస్తున్నారు పాస్టర్ గారికి? ఆమె కూర్చొని ఆమెకి ఎన్నున్నాయో అవన్నీ కూడా లెక్కలు వేసుకొని ఒక పుస్తకంలో ఆవిడ రాసుకుంటూ ఉంది. దేవుడు వాటిని కొట్టివేస్తూ ఉన్నాడు అని చెప్పింది. హల్లెలూయా. ఆమె ఎందుకు రాసుకుందంట? రేపొద్దున ఈ అప్పులు నేను భరించలేక నేనేమైనా అయిపోతే, నాకేమైనా అయితే, ఎందుకంటే ఆ చీటీలు చీటీపాట్లు అలాంటి గొడవలు, పోలీస్ స్టేషను పోలీసులు ఇలాంటి గొడవలు అవి.
రేపొద్దున ఇలాంటిది ఏమైనా చీటింగ్ కేసు కింద నన్ను లోపలే పెట్టినా, లేకపోతే నన్ను చీట్ చేసి వెళ్ళిపోయిన ఆవిడ కట్టాల్సిన నేను కట్టాల్సి వచ్చినా, ఇవి భరించలేక నేనేమైనా అయిపోయినా, అప్పుడు చాలా సిక్ అయిపోయింది ఆవిడ. నేనేమైనా అయిపోయినా నా పిల్లలకైనా తెలియాలి కదా నేను ఎవరి దగ్గర తీసుకున్నానో, లేకపోతే అందరూ వచ్చేసి అడుగుతారు కదా మేము కూడా ఇచ్చామని. ఇవన్నీ నేను లెక్కలు వేసుకుంటున్నానని ఆమె కన్నీటితో వేసుకున్న లెక్కల్ని దేవుడు అక్కడ చూశాడు. దాని ముఖం నువ్వు చూడొద్దు అని చెప్తున్నాడు ఆయన. నీకు ఎంత అప్పు ఉందో దాని ముఖం నువ్వు చూడొద్దు, ఎందుకు చూస్తావు? నా వైపు చూడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం అంతే, వెనక్కి తిరిగి ఒక్కసారి అది చూస్తే అది దాన్ని చూస్తే మనం అసలు బ్రతకలేము. కాబట్టి దాని ముఖం చూడొద్దు. అది ఆమె అప్పు గురించి మాట్లాడుతున్నారు. మీరు మీ పిల్లవాడి సమస్య అనుకుందాం. ఆ సమస్య ఎంత గొప్పగా ఉందో, వాళ్ళు లోబడనొల్లని వారిగా ఉన్నారు, పిల్లలు ఎంత మాట వినని వారిగా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు చూసినప్పుడు భయం వేస్తుంది. ఈ రోజులు అంతంత చదువుకున్న వాళ్ళకే ఫ్యూచర్ లేకపోతే, అంతంత వెనకాల ఆస్తులు ఉన్న వారికే ఫ్యూచర్ లేకపోతే, మేము అన్నీ కోల్పోయి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, చదువు లేదు, గుణము లేదు, భక్తి లేదు, పని భక్తి ఉంటే ఏదో ఏమీ లేదు. ఈ పిల్లల ముఖాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఈ సమస్య చూస్తుంటే భయం వేస్తుంది, ఈ త్రాగుబోతుని చూస్తుంటే భయం వేస్తుంది, ఈ అప్పును చూస్తుంటే భయం వేస్తుంది. అది కాదు కానీ ఆ కోర్టు కేసు చూస్తే భయం వేస్తుంది. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడల్లా గుండె వణుకుతుంది. అవునా? ఇవన్నీ సమస్యల వైపు మీరు ఎప్పుడు కూడా దాని ముఖం చూడొద్దని ప్రభువు చెప్పాడు ఇక్కడ. వాళ్ళు వస్తారు మీ మీదకి, శత్రువే మీకు అది, కానీ దాని ముఖము చూడొద్దు మీరు. వారి ముఖం చూస్తే మీకు భయం వేస్తుంది. కాబట్టి నా వైపు చూడండి. హల్లెలూయా. ఎందుకంటే మిమ్ములను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ ఎలియాజరు ఆ ఫిలిష్తీయుల ముఖాలు చూడలేదు. ఇజ్రాయేలీలు అందరూ కూడా ఫిలిష్తీయుల ముఖాలు చూశారు. ఫిలిష్తీయులు చాలా బలాఢ్యులు, చాలా బలంగా ఉంటారు, సంచార జాతి వాళ్ళు. ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ పనులే యుద్ధం చేయడం. మరి ముఖ్యంగా వాళ్ళు దేవుని యొక్క బిడ్డలైన ఈ యొక్క ఇజ్రాయేలీలకి శత్రువులు. ఎప్పుడు కూడా ఇజ్రాయేలీల్ని సంహరించడమే వారి జీవిత లక్ష్యము. ఆనాటి నుంచి ఈనాటి వరకు, మొన్నటి వరకు గాజా మీద యుద్ధం జరుగుతుంది. ఎందుకు? ఇంకా అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయేలు సమూల నాశనం కోరుకునేవారు ఫిలిష్తీయులు. ఈ రోజు కూడా అక్కడికే బాంబింగ్, గాజా పట్టణమే. వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? తిండి కూడా దొరకట్లేదు వాళ్ళకి. చూస్తున్నారా మీరు యూట్యూబ్లో? వాళ్ళ తిండి లేక డొక్కలు ఎండిపోయాయి. వాళ్ళకి ఒక బ్రెడ్ కూడా దొరకట్లేదు ఇప్పుడు యుద్ధం వల్ల. అయితే ఇజ్రాయేలీలు మాత్రం బాగానే ఉన్నారు. అది ఎంత కంట్రీ అది బాగానే ఉంది. అంటే ఎవరైతే శత్రువు సంహరించుదామని చూస్తున్నాడో వాడే పోతాడు. కానీ నీకు రొట్టెకి నీకు ఏ ఇబ్బంది నీకు కలగదు. హల్లెలూయా. రొట్టెకి ఎందుకు ఇబ్బంది కలగదని నేను అంటున్నాను అనంటే, వాళ్ళు పాడు చేయడానికి వచ్చింది యవల పంట. యవలు అంటే ఏంటంటే బార్లీ. ఆ రోజుల్లో వాళ్ళు ఆ బార్లీనే ఆ పంట అంటే ఈజీగా దాన్ని పండించుకోవచ్చు, ఈజీగా కోతకి చాలా తక్కువ రోజుల్లో వచ్చేస్తుంది. చాలా త్వరితగతిని దాన్ని పండించుకొని, అంటే తక్కువ ఏమంటారు ఖర్చుతో మంచిగా పండించేసుకునేటువంటి పంట అది. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చిన కుర్రవాడు ఏమి రొట్టెలు తెచ్చాడు? యవల రొట్టెలే. వాళ్ళు ఆ యవల రొట్టెలను చేసుకొని తినేవారు అనమాట. కాబట్టి యవల పంట. ఇప్పుడు ఆ రొట్టె వీళ్ళకి నష్టం కాకుండా, ఇప్పుడు ఈ వచ్చిన పంటను నాశనం చేసేస్తే కరువు కదా వస్తుంది. వాళ్ళకి కరువు రావాలి, వాళ్ళు అలా నశించిపోవాలి, పంటని పాడు చేయాలి, దోచుకుని పోవాలనే ఫిలిష్తీయులు వచ్చారు. కానీ నీకు రొట్టె తినడానికి ఏమాత్రం కూడా ఇబ్బంది నేను కలుగజేయను, నిన్ను రక్షించేవాడని నేనే, నువ్వు శత్రువు యొక్క ముఖాన్ని ఎంతమాత్రం కూడా చూడొద్దు అని దేవుడు ఈ యొక్క ఎలియాజరు నుంచి మనకి పాఠము నేర్పిస్తాడు. ఎందుకంటే ఎలియాజరు చూసింది దావీదు ముఖము. దావీదును చూశాడు, రొమ్ము విరుచుకొని నిలబడి ఉన్నాడు దావీదు. గొల్యాతును జయించిన దావీదు, సింహపు గుండె కలిగినటువంటి దావీదు, ఎంతమంది ఒక దండే నా మీదకి దిగొచ్చిన యెహోవాయే నాకు రక్షణ. హల్లెలూయా. ఇది 27వ కీర్తనలో ఉంటుంది. ఆ మాటలు చదువుతానే నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన. 27వ కీర్తనలో దావీదు యొక్క ధైర్యం చూద్దాం మనం. అక్కడ ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఆయన, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. ఇందాక అదే కదా, నేనే మీకు రక్షణ అంటున్నాడు కదా ప్రభు అక్కడ. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవనికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేటుకు దండు దిగినను, నా హృదయము భయపడదు. హల్లెలూయా. ప్రభువు ఏం చెప్పారు ఇందాక? భయపడొద్దు,
జడియవద్దు, వణకొద్దు, శత్రువు ముఖం చూడొద్దు. మిమ్మల్ని రక్షించేవాడను నేనే, రక్షణ నా దగ్గరే ఉంది, మీరు నా వైపే చూడండి, నిశ్చయముగా నేను మీకు జయం ఇస్తాను అని చెప్పాడు. ఇది దావీదుకి బాగా తెలుసు. దావీదు ఎలా ఉన్నాడో దావీదును చూసినప్పుడు ఎలియాజర్కి కూడా తెలుసు. ఎలియాజరు ఫిలిష్తీలను చూడలేదు కానీ దావీదును చూశాడు. ఈరోజు మనం కూడా మన యొక్క శత్రువేదో, మన బాధ ఏదో, మన ఇబ్బంది ఏదో, మన జీవితంలో అతి పెద్ద భయంకరమైనటువంటి సింహం ఏదైతే ఎదురుగా నిలవబడి ఉందో దాని ముఖం ఎంత మాత్రం కూడా మీరు చూడొద్దు, కానీ నన్ను చూడండి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను కాబట్టి. లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమేనంట. మన విశ్వాసముతో మనము ప్రభువుని చూస్తే సమస్యను చూడొద్దు, ప్రభువునే చూడండి. ఆయన తట్టు మన నేత్రాలు పెట్టి చూస్తే ఎవల రొట్టె ఏం తక్కువ చేయడు. నేను ఇది కూడా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. నేను వెనక్కి తిరిగి ఏముందో దాని వైపు చూస్తే ఇక్కడికి వచ్చి ఎంత గంభీరంగా మీతో నేను మాట్లాడలేను. ప్రతిరోజు జడుపు వస్తుంది, నాకు భయం వస్తుంది, దిగులు వస్తుంది, నాకు జరగని కార్యాలను చూసినప్పుడు అవిశ్వాసం కలుగుతుంది. నాకు ఆ నావలో నేను తొట్టిల్లిపోతాను, తూలిపోతాను, పడిపోతాను, ఏడుస్తాను. కాబట్టి దాని తట్టు నేను చూడకుండా లోకాన్ని జయించిన ప్రభువు నన్ను పిలిచాడు. ఆయన నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆయన అనేక వాగ్దానాలు నాకు చేశాడు, అనేక దర్శనాలు నాకు ఇచ్చాడు. నేను ఆ దర్శనాలు ఎవరైతే చెప్తారో వాళ్ళ వైపే చూస్తాను. నేను ఆ దర్శనాల వైపే చూస్తాను, నేను ఆ వాగ్దానాల వైపే చూస్తాను. ఆ దర్శనం ఆ రోజు ఏదొచ్చిందో అదే నాకు ఆహారం. ఆ దర్శనాన్ని చూసుకొని నేను ప్రార్థన చేసుకొని ధైర్యంగా నేను పడుకోవడానికి నా దేవుని ముఖమే కారణం. హల్లెలూయా. కాబట్టి నేను వెళుతున్నాను. పౌలు అంటాడు, నేను వెళుతున్నాను, నేను ఏ మార్గంలో వెళుతున్నానో, ఎంత ధైర్యంగా వెళుతున్నానో నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి అని ధైర్యం చెప్పగలిగాడు వాళ్ళకి. ఎందుకంటే ఆయన కష్టంలో, నష్టంలో, శ్రమలో, ఇబ్బందిలో, ఎన్నో దెబ్బలలో, ఇరుకులలో, కరువులో, ఖడ్గములో వెళుతున్న విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. ఈరోజు మీ కాపరి కూడా మీకు అలా చెప్పగలగాలి. వాళ్ళు అలా చెప్పి మీకు ధైర్యం ఇచ్చి దేవుడు ఎలా చేస్తాడో ఒక్కొక్కరి విషయంలో మనం కార్యాలు చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. లిల్లీ గారు వాళ్ళ సాక్ష్యం 10 సంవత్సరాల నుంచి కోర్టు కేసు ఉంది వాళ్ళకి. అది కోర్టు కేసు, చాలా పెద్ద కోర్టు కేసు అది కానీ వాళ్ళు ఓడిపోతే అదే రోజు మొత్తం ఏమన్నాయో అవి మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు. ఎందుకంటే అది ఆల్రెడీ ఆక్షన్లోనికి వచ్చేసినటువంటి హౌస్. అది బ్యాంక్ వాళ్ళు వచ్చి సీజ్ చేశారు. ఈ పిల్లలు 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, 10th ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళ ఇల్లు సీజ్ చేసి బ్యాంక్ వాళ్ళు ముద్ర వేసి తాళం వేసి ఇంట్లోంచి వీళ్ళని బయటికి నెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సమయంలో ప్రార్థనలు మేము మొదలుపెట్టాం, ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాం. వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి. వాళ్ళు ఎక్కడికి వస్తారు? దేవుని మందిరం దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఉన్నారు, ఇంకా చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ముందు దేవుని మందిరం దగ్గరికి వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు నేను అక్కడ విశ్వాసముతో వీళ్ళకి ప్రార్థన చేసి, ఆ రోజు మా దగ్గరే నైట్ వరకు, మా దగ్గర అంటే కిందనప్పుడు మన చర్చి కిందన ఫ్లోర్లో ఉంది మా ఇంట్లో. ఆ కిందన ఫ్లోర్కి వచ్చారు వాళ్ళు. అక్కడ ఉన్నారు నైట్ వరకు. వాళ్ళకి ప్రార్థనలు చేసి పంపించాం. తర్వాత అక్కడ ఉన్నారు. ఆ తర్వాత రాత్రి అంతా ప్రార్థన చేసి మొత్తానికి ఉదయానికి అద్భుతంగా తలుపులు తెరవబడిపోయినాయి. అదొక అద్భుతం. అన్నీ చెప్పడానికి అవ్వదు కానీ అదొక అద్భుతం. తలుపులు తెరవబడ్డాయి వాళ్ళకి. ఆ రోజు ఉదయాన్నే తలుపులు తెరవబడ్డాయి. ఆ బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సినటువంటి అమౌంట్ ఎవరో ఒక అతను వచ్చి, ఈ బ్రదర్ ఎప్పుడో ఆయనకి సహాయం చేశాడంట సైట్ కొనడంలో. కాబట్టి ఆయన ఈ విషయం తెలుసుకొని వెతుక్కొని వచ్చి ఆ డబ్బు బ్యాంకుకి కట్టి వీళ్ళకి తలుపులు తెరిపించాడు ఆయన. అలా అద్భుతం జరిగింది. అయితే వీళ్ళ పరిస్థితి ఆ రోజు నుంచి ఇంకా సెట్ అవ్వలేదు, దిగజారుతూనే ఉంది ఆర్థిక పరిస్థితి. ఇల్లు అయితే ఉంది కానీ ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వలేదు. కాబట్టి వీళ్ళు ఆయన కట్టలేకపోయారు. తద్వారా మళ్ళీ కోర్టు కేసు అయ్యింది. ఆ కోర్టు కేసు జరుగుతూ ఉంది. ఇంకా ఎలా ఉందంటే పరిస్థితి, ఆ పరిస్థితిని వాళ్ళు చూస్తే, ఆ ఇంటి వైపు వాళ్ళు చూస్తే, వాళ్ళ యొక్క ఇంకా వాళ్ళ పరిస్థితినే వాళ్ళు తిరిగి చూసుకుంటే వాళ్ళు అసలు బ్రతకలేరు. ఎక్కడికి వెళ్తారు ఇప్పటికిప్పుడు? నిజంగా అది ఇప్పుడు ఫిలిష్తీన్లు ఎదురుగా ఉంటే ఎలాంటి సమస్యో అంత గడ్డు సమస్య. ఆ సమస్యల్లోనే ఆవిడకి మరణకరమైనటువంటి అనారోగ్యం. ఆ సమస్యల్లో ఆర్థికంగా ఇంకా పడకపోయినప్పుడు ఆ సమస్యలో మరణకరమైన రోగం. అంటే దీన్నే చూస్తారా? కోర్టు కేసుకే వెళ్ళొస్తారా? లేకపోతే ఈ మరణకరమైన రోగం వైపే చూస్తారా? దేని వైపు చూస్తే బ్రతకలేరు వాళ్ళు దేవుని వైపే చూస్తున్నారు.
దేవుడు ఖచ్చితంగా మాకు విడుదల ఇస్తాడు, స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు, 3rd స్టేజ్లోనికి ఆ రోగం వచ్చినా కూడా మా దేవుడు ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడని వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఆవిడ భర్త విశ్వాసం ఉంచారు, వాళ్ళ కుమారుడి విశ్వాసం. ఎంత సపోర్ట్ చేయాలో తల్లికి అంత సపోర్ట్ ఇంటిల్లపాది చేశారు ఆవిడకి. ఆ మానసిక ధైర్యంతోనే తను బ్రతకగలిగింది ఫస్ట్. తరువాత స్పిరిచువల్గా వాళ్ళని ధైర్యపరచడానికి వాళ్ళ సేవకులు, సంఘము అలా సపోర్ట్ చేసింది వాళ్ళకి. రెండవది, ఆ తర్వాత ఇంక పిల్లలు అలా ఎదుగొచ్చేస్తున్నారు, కానీ ఆ పనులైతే ఇంకా జరగలేదు, కార్యాలు జరగలేదు. ఇల్లుది అలాగే కోర్టు కేసు, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారే, అలా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ మనుషులు చూసినప్పుడు వీళ్ళకి ఏ చింత లేదు, ఏ సిగ్గు లేదు, అలాగే బ్రతికేస్తారు, అలాగే తిరిగేస్తారని అన్యులు అనుకుంటారు, మనుషులు అనుకుంటారు. కానీ వాళ్ళ ధైర్యము దేవుడు. హల్లెలూయా. వాళ్ళ ధైర్యము, విశ్వాసము. మనుషులను చూసినప్పుడు వాళ్ళకి అసలు ఏమైనా భయం ఉందా, సిగ్గుందా, ఇలా మాట్లాడతారు వాళ్ళు. అవి ఫేస్ చేశారు వాళ్ళు. ఇవన్నీ ఫేస్ చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు 27వ కీర్తనే చదువుకున్నారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళకి యెహోవా రక్షణ. కాబట్టి అలా దినాలు గడుస్తుంటే మరలా కరోనా అటాక్ అయింది ఆ ఇంట్లో వాళ్ళకి. కరోనాలో సిలిండర్ స్టేజ్ అది. కరోనా పేషెంట్స్ని వరుసగా బెడ్ల మీద వేస్తే ఇటువైపు వాళ్ళు చనిపోతున్నారు, ఇటువైపు వాళ్ళు చనిపోతున్నారు, వెనక వాళ్ళు చనిపోయారు, ముందు వాళ్ళు చనిపించారు. తెల్లవారితే ఒక శవం అక్కడ నుంచి తీసుకుని వెళుతుంది. ఏమైతే అయ్యిందని వాళ్ళ పాప డాక్టరే అయినా ఆయన పక్కనే కూర్చొని ఉంది. ఎవరు కూర్చుంటే వాళ్ళకి వచ్చేస్తుంది, ఎవరు వెళితే వాళ్ళకి వచ్చేస్తుంది. అంతమంది కరోనా పేషెంట్స్ దగ్గర కూర్చొని ఉంది ఆ కుమార్తె. అక్కడే కూర్చుంది. ఏమైతే అయిందని తెగించింది ఆమె. ఒక మాస్క్ ప్రొటెక్ట్ చేసేస్తుందండి. అసలు వాళ్ళ ఫాదర్కి ఇటువైపు ఆయన చనిపోయారు, ఇటువైపు ఆయన చనిపోయారు, వెనకాలలో చనిపోయారు, మోసుకెళ్ళిపోతున్నారు. అలా ఇంకా ముందుకు పోతే ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉన్నారో ఆయనకి, అతను చనిపోయాడు. ఇప్పుడు ఈయనకి బెడ్ మీద ఉన్న పేషెంట్కి, ఈ సిలిండర్ పెట్టిన పేషెంట్కి నీ పార్ట్నర్ చనిపోయాడు, బిజినెస్ పార్ట్నర్ అని చెప్తే ఒకసారి ఎలా ఉంటుందో అసలు ఆలోచించండి. ఇది వాళ్ళ కండిషన్ అన్నమాట. అక్కడ నేను దీర్ఘంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రతి పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. సరే వాళ్ళకి అలా ఉందా, ఆ రమకు అలా ఉందా, పద్మకి ఇలా ఉందా, ఈమెకి అలా ఉందా, సరే చేస్తాంలే అని తిని పడుకునే సేవకులు కారు మీ సేవకులు. అది తెలిస్తే మీకు ధన్యత అంతే. కాబట్టి నేను పడుకోలేదు. నేను రాత్రి పగలు పోరాడుతుంటే అక్కడ విజయకృప ఆంటీకి అటాక్ అయింది ఆ కరోనా. వాళ్ళ కోడలకి అటాక్ అయింది కరోనా. వాళ్ళొక హాస్పిటల్లో ఉన్నారు, వీళ్ళొక హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా ముందుకు పోతే బైబిల్ కాలేజ్ అయిన శ్యామ్ కుమార్ గారు మే 1వ తారీఖున చనిపోయారు. ఆ రోజు వీళ్ళందరూ ఒకేసారి అక్కడ చనిపోయారు. హెచ్పిసిఎల్ ఎంప్లాయీ ఇంకొక ఆయన ఉన్నారు అక్కడ, ఆయన మాకు తెలిసిన ఆయనే. ఆ రిక్వెస్ట్ వచ్చింది నాకు, ఆయన చనిపోయారు. జ్యోతిరాజు గారు అనేటువంటి పాస్టర్ గారికి అప్పుడే ఆ సివియర్ కండిషన్లో ఉన్నారు. అంటే అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి యొక్క ఆ యొక్క పరిస్థితిని దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఇక ఆ రోజు మే 7th ఇంకా నా బర్త్డే రోజు వచ్చింది. అసలు నేను ఇంకా ఎలాంటి కన్నీటితో ప్రభువుని అడిగానంటే, నేను నీ పక్షంగా చేసిన సేవను జ్ఞాపకం చేసుకొని, ఈరోజు నాకు నూతన సంవత్సరమైన దయాకిరీటం ఇచ్చావు కదా ప్రభా, నాకు బహుమానంగా ఈ ప్రాణాలు నాకు ఇవ్వా అని అడిగాను నేను. ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థన నాదది. ఎర్లీ అవర్స్లో నేను కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక దూత వచ్చారండి. దర్శనం చూస్తూ ఉన్నాను. దూత వచ్చి ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు మన ఈ బ్రదర్ పొట్ట మీద ఇలా కొట్టారనమాట, పొట్ట మీద. అదే దూత వెళ్ళి ఆంటీ పొట్ట మీద, అదే దూత వెళ్ళి వాళ్ళ కోడల పొట్ట మీద, ఒకే దూత ముగ్గురు పొట్ట మీద కొట్టి హీల్ అయిపోయారని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే నేను హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ పాపకి ఫోన్ చేసి, ఈరోజు డాడీకి హీలింగ్ అయిపోయింది, నువ్వు భయపడొద్దంటే, తను ఏడ్చింది ఆ రోజు. అప్పటి వరకు ధైర్యంగానే ఉంది, కానీ ఏడ్చేసింది ఇంకా ఫోన్లో. హోప్ లేదా ఆంటీ అని చెప్పింది. అసలు హోప్ లేదు, చాలా భయంకరంగా ఉంది, విపరీతంగా ఆయాసం, దగ్గేదో వచ్చేస్తున్నట్లుంది ఆ రోజు. లేదు అసలు ఇలా ఉందంటే, అసలు జడవద్దు నువ్వు, దేవుడు ఈరోజు ఆయన దూతను పంపించాడు, విశ్వాసం ఉంచంటే అదొక్కటే హోపు, దేవుడి మీద ఆధారపడ్డాను తప్ప మెడికల్గా హోప్ లేదని చెప్పింది తను. మెడికల్గా హోప్ లేదు. ఇంకా ఆయన ఆయుష్కాలం కంప్లీట్ అయిపోయింది అనే దర్శనం కూడా ఆల్రెడీ కుమారికి వచ్చేసి రాసేసారు పేరు. అక్కడ గ్రంథంలో రాసుకుంటున్నారు, రేపు ఎవరు వస్తారో వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు అక్కడ. తెలుసా మీకు? రేపు ఎవరు వస్తారో వాళ్ళ పేర్లు నేను చూస్తున్నాం. మేము అక్కడ అర్ధరాత్రి ప్రార్థనల్లో మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది సిక్ అయి ఉన్నప్పుడు మా వరకు అది రాలేదు కదా అని తిని పడుకునేటువంటి వారంగా మేము లేము నిజంగానే. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా నైట్ అంతా ప్రార్థన. ఎవరిని పడుకొని నేను ఎవరికైనా ఇలా వస్తే ఎవరిని పడుకోనివ్వను. కింద నీ అమ్మాయికి ఫోన్ చేస్తాను, వెంటనే నీ రూమ్లో నువ్వు కూర్చో అని చెప్తాను. ఈ మిగతా వాళ్ళు కూడా ఫోన్ చేస్తాను. మిగతా వాళ్ళందరూ అంత అలర్ట్గా ఉండరు నాకు తెలిసి, మేము మాత్రం చేస్తాం.
కాబట్టి ప్రార్థన చేస్తూ గ్రూప్లో కూడా పెట్టాము. గ్రూప్లో కూడా పెట్టి ప్రార్థన చేయండి అని చెప్పాం. చేసినప్పుడు ఇప్పుడు నేను అమ్మాయికి చెప్పాను, దేవుని దూత వచ్చి ముట్టారు, నువ్వు ధైర్యము వహించు అంటే నాకు ధైర్యం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది. మరి అంటే మెడికల్గా చూస్తే మాత్రం హోప్ లేదని చెప్పి ఏడ్చింది ఆ రోజు. సరే ఆ ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత ముగ్గురిని ముట్టేశారు దేవుడు, ఆ స్వస్థపరిచేశారు. ఆయన బాగుపడిపోయారు. మళ్ళీ రేపు బాగానే ఉన్నారు, ఎల్లుండి బాగానే, కానీ సిలిండర్ తీస్తే మళ్ళీ ఆయాసం వచ్చేస్తుంది. అది దేవుడు తీసేయమంటున్నారు. వీళ్ళందరికీ ధైర్యం ఉంది, కానీ ఆయనకి పేషెంట్కి ధైర్యం లేదు. తీస్తే కదా ఇంటికి తీసుకెళ్తారు. మరి ఆయన భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఇంకా అసలు అది తీస్తే నేను బ్రతకను, తీయొద్దు అని చెప్పి సిలిండర్తోనే ఇంటికి మోసుకొచ్చారు ఆయన్ని. అంతే తర్వాత ఆ ధైర్యంతో మొత్తానికి ఆయన స్వస్థపరచబడ్డానికి ఆ శోధన వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. నేను చెప్తున్నాను వాళ్ళ యొక్క కోర్టు కేసు గురించి, వాళ్ళ విడుదల గురించి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్, ఇక్కడ లిల్లీ గారి ఫాదర్ చనిపోయారు. ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పుడే ఎలా చెప్తారు ఈ న్యూస్లు వాళ్ళకి, బెడ్ మీద ఉన్న వాళ్ళకి? అప్పుడు ఇవిడిని అడిగాను, మీ ఫాదర్ చనిపోయారు, మీరు వెళతారా, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారా? ఆయన కండిషన్ అప్పటికే రాసేశారు గోడ మీద దేవుడు. ఆ రోజు ఇంకా దేవదూత ముట్టక మునుపు స్టోరీ, వాళ్ళ మామగారు చనిపోయారు, వీళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇప్పుడు చనిపోయారు, ఆల్రెడీ ఫాదర్ ఎక్స్పైర్డ్, ఆయన చనిపోయారు. ఆయన దగ్గరికి వెళ్తారా, ఈయన గురించి మీరు ప్రార్థన చేస్తారంటే ఈయన గురించి ప్రార్థన చేస్తా. నా తండ్రి ఇంకా చనిపోయారు, నేను అక్కడికి వెళ్ళినా కూడా చేసేది లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను సిస్టర్ గారు అని ఈవిడ నాకు చెప్పింది. మీ ఇష్టమే, నేను మీకేం చెప్పట్లేదు, కానీ కండిషన్ ఇది, ఏ రోజుకి ఆ రోజు కండిషన్ చెప్పేదాన్ని నేను. ఆవిడ ఉండిపోయింది, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. పిల్లలు అనుకుంటా వెళ్ళారు ఆ తాతగారి దగ్గరికి, ఏమో నాకు తెలియదు ఎవరు వెళ్ళలేదా? అవును, హవీలా హాస్పిటల్లో ఉంది ఈమె, ఇంట్లో ఉంది ఈమెకి. అప్పుడే ఆ క్యాన్సర్ హీల్ అయిన ఆ పేషెంట్కి స్టెరాయిడ్స్ వాడిన ఆవిడకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కడుంటుంది? అందుకని ఆవిడ ఇంట్లో పెట్టారు పిల్లలు. ఈవిడ ఇంట్లో ఉండి, ఫాదర్ అక్కడ హాస్పిటల్లో, ఆ పాప ఉంది అక్కడ. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది వాళ్ళ ఇంట్లోనికి. ఆ తర్వాత మళ్ళీ ఆ కరోనాలోంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అదే బ్రదర్కి, అందరికీ కరోనా వచ్చిన వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆ బ్లాక్స్ అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరలా నేను ప్రార్థనలో పెట్టాను. ప్రభు చెప్పారు, దైవిక స్వస్థత ఇస్తాను నేను, ఆపరేషన్ అవసరం లేని స్వస్థత. అంటే అది కూడా ఇంపాసిబుల్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగారు పెద్ద డాక్టరు హవీలాని. నీకేమైనా పిచ్చి పట్టిందా, రిపోర్ట్స్ ఏమో ఇలా ఉన్నాయి, నువ్వేంటి ఇప్పుడు తీసుకురాకుండా సర్జరీకి రెడీ చేయట్లేదు ఏంటి అని అంటే, ప్రభు డివైన్ హీలింగ్ ఇస్తానన్నారు. దైవిక స్వస్థత, హల్లెలూయా. ఆ తర్వాత ప్రభు ఏం చేశారంటే మరలా మెడిసిన్ వాడుతున్నారు. మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు అసలు దేవుడు ఎంత మంచి దర్శనాలను చూపిస్తారంటే, ఇక్కడికి వెళ్ళేటువంటి వెయిన్ ఉంటుంది కదా, నరం, ఆ నరానికి జస్ట్ ఒక పుల్ల లాంటిది ఇలా అడ్డు పెట్టారనమాట. అంటే ఏంటి, ఇలా బ్లాక్ అయిపోయింది, కొవ్వంత ఇలా పెరిగిపోయింది, దీన్ని ఇలా పక్కన పెడితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇలా వెళ్ళిపోద్ది కదా, అలా పెట్టి కేర్ఫుల్గా బ్రతకండి అని చెప్పారు ఆయన. నీకు మొత్తం స్వస్థపరచను నేను, ఇది ఇలా అడ్డు పెట్టాను కదా, భక్తిగా కేర్ఫుల్గా మీరు బ్రతికితే ఇది ఇలాగే ఉంటుంది, నెమ్మదిగా నేను దైవిక స్వస్థత ఇస్తాను అలా చెప్పారు దేవుడు. ఎలా ఆ రోజు ఇక్కడే చూశారు పాస్టర్ గారు, ఇక్కడే ప్రార్థన చేస్తున్నాను ఆయనకి, ఇక్కడే చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాను నేను. ఆయన అలా పెట్టి ఈరోజు అలాగే ఆయన రన్ అవుతున్నారు అక్కడ. ఇక్కడ ఆపరేషన్ అవ్వలేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దినదినగండం మళ్ళీ కోర్టు కేసు దగ్గరికి వచ్చింది. ఈ హార్ట్తో ఉన్న ఆయనకి ఈ కేసు దగ్గరికి వచ్చింది. వాళ్ళకి కేసు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి పాస్టర్ గారికి చెప్పారు వాళ్ళు. పాస్టర్ గారు ప్రార్థన చేసి, మీ పక్షంగానే ఉంది, మీకే న్యాయం జరుగుతుంది, అయితే గీతే కొంచెం అమౌంట్ మీరు అక్కడ ఇచ్చి సెటిల్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రాబ్లం లేదు, మీకే ఫర్గా ఉంది, మీకు అయిపోతుంది అది అని పాస్టర్ గారు చెప్పారు. ఆ తర్వాత 7వ నెల, ఈ నెల 7వ తారీఖు మనమందరము ప్రార్థనలు చేస్తూ ఉండగా, ప్రార్థన మనం ముగిసిన వెంటనే సాయంత్రం 5 గంటలకు ఆ కోర్టు కేసు కొట్టివేశారు. అద్భుతం జరిగించాడు దేవుడు, హల్లెలూయా. ఇది వాళ్ళ సాక్ష్యం. వాళ్ళు చెప్తే 4 మాటలు, నేను చెప్తే అరగంట. వాళ్ళు చెప్పగలరు, కానీ నేను టైం ఇవ్వలేదు. వాళ్ళు ఎమోషనల్ అవుతారేమో, కానీ దేవుడు ఏం చేశాడో దేవుని నామానికి మహిమ రావడం మెయిన్. వాళ్ళు పడిన స్ట్రగుల్ మెయిన్ కాదు, దేవుడి నామానికి మహిమ రావాలని ఆయన చేసిన మేలు ఒకరి విషయంలో నువ్వు తట్టుకొని ఓర్చుకొని నిలవబడితే చేస్తాడు ఆయన. నువ్వు షార్ట్ టెంపర్ అయిపోయి నువ్వు ఇంకా చేయవా అని తన్నేసి వెళ్ళిపోతే ఎవరు చేయలేరు అక్కడ. ఆ శ్రమలో ఉండగా నువ్వు ఇదిగో ఇప్పుడు దావీదు ప్రార్థన చేసినట్లు, నా మీదకి నా రక్త మాంసాలు తినడానికి శత్రువు వచ్చిన అంటే అర్థం ఏంటంటే అది రోగము. మీకు అర్థమైందా? అది చదవండి ఒకసారి. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు అంటే అది రోగం అండి. శరీర మాంసం ఎవరు తింటారు? రోగమే కదా. అది నా మీదకి వచ్చినా సరే, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారే తొట్టిల్లు కోలుతారంట.
వారే తొట్టిల్లి వాళ్ళే పోయారు వెనక్కి. నాతో యుద్ధము చేయుటకు, ఇప్పుడు యుద్ధం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినాను, నా హృదయము ఎందుకంటే నా మీదకు యుద్ధము రేగిన దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఇదంతా బాగుంటుందండి. ఇక 27వ కీర్తన అంతా చాలా బాగుంటుంది. దావీదు యొక్క ధైర్యము అదే. దావీదును చూసి ధైర్యం నేర్చుకున్నాడు ఎలియాజరు. మనం యేసయ్యను చూసి ధైర్యం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసయ్యను చూసి మనం ధైర్యం నేర్చుకోవాలి. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆయన అంటాడు, నా ప్రాణం పెట్టుటకు తీసుకొనుటకు నాకు అధికారం ఉంది, అంతే తప్ప ఎవ్వడు నన్ను ఏం చేయలేడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ డైలాగ్ అదే, అలా అనుకోండి ఇలా అన్నాడు ఆయన. ఆయన డైలాగు అదే, కానీ ఈయన దీనుడు కాబట్టి ఈయన ఏమన్నాడంటే, నా ప్రాణము పెట్టుటకును తీసుకొనుటకును నాకు అధికారం ఉంది తప్ప ఎవడైనా వచ్చి నన్ను చంపడానికి ఎవరికి రైట్ లేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయనను చూసినప్పుడు మనకి ధైర్యము, మన చుట్టూ జరుగుతున్నటువంటి ఒక్కొక్కరి జీవితము మన 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 మినిస్ట్రీలో అయితే ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క అద్భుతమైన సాక్ష్యం. ప్రతి వారికి సాక్ష్యాలు ఉన్నాయి మన సంఘంలో. అది ఆ సాక్ష్యాలు ఇంకొకరికి ప్రవచనాల కింద మారిపోయి ఇతరులు ఏమని ప్రార్థన చేస్తున్నారు, ఆవిడకి చేసావు కదా మాకు చేయవా ప్రభువా, వాళ్ళ పిల్లల్ని ఆవిడ ఎలా పెంచుకుందో చూస్తున్నాం, మరి మా పిల్లల్ని అలా చేయవా ప్రభువా, లేకపోతే ఇంకొక ఆవిడని మేము చూసాము ఆవిడలాగా మమ్మల్ని చేయవా ప్రభువా. ఇలా అందరూ కూడా మనము ఈ సాక్ష్యాలు పరిమళిస్తున్నాయని అర్థం అనేకులకు. అందుకే మీరు బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. హల్లెలూయా. బూది గంతముల వరకు అంటే అర్థం ఏంటి? మరి సాక్ష్యం రావాలంటే వీటన్నిటి గుండా వెళ్ళాలి మనం కదా. ఇప్పుడు ఎలియాజర్ దగ్గరికి వచ్చినటువంటి ఆ దండును చూసినప్పుడు ఈయన దావీదును చూశాడు. దావీదు శూరుడుగా, వీరుడుగా, గొలియాతును జయించిన వాడిగా, ఆ తర్వాత ఇదిగో ఇలాంటి దండే నా దగ్గరికి వచ్చినా నాకేం భయమేది అన్నాడు ఆయన. కాబట్టి ఈయన భయపడకుండా దావీదు పక్షముగా ఈ ఎలియాజరు పోరాడి అసలు ఎంతమందిని చంపాడో ఆయనకే తెలియదు. ఆయన చేతిలోనికి ఆ కత్తి దూరిపోయి, ఆ కత్తి పిడి దూరిపోయింది. అసలు అయినా కూడా తెలియట్లేదు, అంతమందిని ఆయన చంపేశాడంటండి. చంపినప్పుడు ఆ రోజు ఇజ్రాయిలీలకి గొప్ప రక్షణ కలిగిందని రాయబడింది అక్కడ. గొప్ప రక్షణ కలిగిందంట. వాళ్ళందరికీ కూడా గొప్ప రక్షణ కలగడానికి ఎలియాజర్ ఉపయోగపడినట్లుగా ఈరోజు మనమందరం ఎలియాజర్లు వలె మనము మన రాజు కొరకు నిలవబడవలసిన వారు. అయితే పొలము అంటే అర్థం ఏంటో చెప్పండి? సంఘములో ఎలియాజర్లు ఉన్నారా? మరి సమస్య వచ్చినప్పుడు పారిపోతారు. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఏదో గొప్ప సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కథెడ్రల్స్ ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, అక్కడ చాలా బాగుంది, ఆ సంఘానికి వెళితే మెడికల్ ఫ్రీ, ఆ సంఘానికి వెళితే భోజనాలు ఫ్రీ, ఈ సంఘానికి వెళితే రిటర్న్ గిఫ్ట్స్ ఫ్రీ, ఈ సంఘానికి వెళితే ఒక గొప్ప పేరు ప్రతిష్ట, మాకు ఇక్కడ సంఘం పేరు పెట్టుకున్నామని అంటే మేము ఏ సంఘమో తెలుసా అండి మీకు అని చెప్పుకునేంత. అంటే ఈరోజు సంఘాలను బట్టి అతిశయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఈ లోక భోగ భాగ్యాలు, కట్టడాలు, మరి లేకపోతే ఆర్భాటాలు, హంగులు, లేదంటే ఎక్విప్మెంట్స్, లేదంటే భవనాలు, ఇది చూసుకొని వెళ్ళిపోయేవారు. నీ ఆత్మను రక్షించినటువంటి నీ సేవకుడిని విడిచిపెట్టేసి ఈరోజు మా సంఘంలో ఎంతోమంది రారండి, అందుకని ఆ పెద్ద సంఘానికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేవాళ్ళు. ఇంకా పెద్ద సంఘానికి వెళ్ళిపోవాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ లోపం ఉందా అని వెతుక్కుంటుంటారు. మరి ఏదో ఒక లోపం చెప్పి పోవాలి కదా. ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఇంకా లోపాలు కనబడుతూ ఉంటాయి, ఏదో ఒక వంక చెప్పాలి కాబట్టి వాళ్ళకి వంక ఏంటా అని వెతుక్కుంటూ ఉంటారు కొందరు. కానీ నీ కాపరి నీ కొరకు సింహం వెనకాల పరిగెట్టి ఆ సింహం నోట్లో ఉన్న నిన్ను విడిపించాడని మర్చిపోతారు వాళ్ళు. ఆ రోజు నిన్ను విడిపించకపోతే నువ్వు ఈరోజు ఉండేదానివే కాదు అనే సంగతి వాళ్ళు మర్చిపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారు. కాబట్టి ఈ పొలములో నీవు ఉన్నావు అంటే ఎలాంటి శత్రువు వచ్చినా ఎలియాజరు వరే నిలబడతావా, ఇజ్రాయిలీల వలె పారిపోతావా? ఈరోజు అడుగుతాడు ప్రభు. ఎందుకంటే సంఘములో ఆహారము నిల్వ ఉండాలి, సమృద్ధి ఉండాలి. అక్కడ ఆ సంఘములో నువ్వు ఎలియాజరు వలె ఉండి ఈ సంఘాన్ని నీవు కాపాడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రతి సంఘంలో ఎలియాజర్లు ఉండాలి కదా. ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె మనము పోరాడుతూనే ఉండాలి. కష్ట నష్టాలు వస్తాయి, సంఘంలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. కొన్ని సందర్భాలలో సంఘ కాపరికి ఆ సంఘం కోల్పోయినప్పుడు మాథ్యూస్ అనే ఒక ఆయన ఎవరో సాక్ష్యం చెప్తున్నారు, పాటలు కూడా రాస్తున్నారు, ఎడబాయని నీ కృప అని. ఆయన సాక్ష్యం రీసెంట్గానే విన్నాను నేను. ఆయనకి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ పొలాన్ని నమ్మి మందిరం కట్టుకున్నాడంట ఆయన.
మందిరం కట్టుకుంటే చక్కగానే రన్ అవుతుంది. 600 మంది వస్తున్నారంట. ఆ మందిరంలోనే ఎలియాజర్లు లేరు. రకరకాల మనుషులు చేరి కొట్టుకొని మొత్తానికి ఆ పాస్టర్ గారి మీదే నిందలు వేసి పాస్టర్ గారే పారిపోయేలా చేశారంట. అప్పుడు ప్రభు అన్నారంట, వీళ్ళ దగ్గర ఇంకా నిలవబడకు, నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, ప్రభు నేను కట్టుకున్న సంఘం అన్నాడు ఆయన. పర్వాలేదు విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడట దేవుడు. ఆయన ఆ 2 ఎకరాల పొలం అమ్మి కట్టుకున్నాడంట. ఆయన సంఘం అది. ఆయన కట్టుకున్న సంఘాన్ని విడిచిపెట్టి పొమ్మన్నారంట దేవుడు. వెళ్ళిపోయి ఒక పూట కూడా తిండి లేనటువంటి ఒక పేద పాస్టర్ గారి పంచలోకి చేరాడంట ఆయన. భార్య బిడ్డలను కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట ఆయన. వెళ్ళిపోమన్నారంట దేవుడు. ఆ రోజు పారిపోమన్నారంట, వెళ్ళిపోమన్నారంట. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక పూటకు కూడా తిండి లేనటువంటి ఒక పాస్టర్ గారి, ఆ పేద పాస్టర్ గారి పంచలో చేరి ఆయన దగ్గరుండి, ఆయన ఏదో ఒక పూటకు లేదు ఒక పూట ఈయన పెడితే తిని, ఆ తరువాత కన్నీరు విడుస్తూ అడవులలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఎక్కడో రోడ్డు మీద ఒక చోట కూర్చొని బోధ చేస్తూ ఉంటే ఒక 2 వచ్చారు. ఆ తర్వాత టెంట్ వేసుకున్నారంట. అక్కడ 4 వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత పాకేసుకున్నారంట. ఆ తర్వాత అందరూ కూడా వచ్చారంట. ఆ తర్వాత దేవుడు చాలా పెద్ద సంఘముగా దాన్ని విస్తరింపజేశారు. ఆ కష్టకాలంలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కొందరు ఆయనను వెంబడించి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఎలియాజర్ల వలె నిలబడ్డారు. హల్లెలూయా. భార్య బిడ్డలు వెనకాల వచ్చేసరి ఈయన ఎక్కడున్నారా అని వెతుక్కుని, ఆ భార్య నువ్వు పోయావు సంఘాన్ని విడిచిపెట్టాను, ఆయన విడిచిపెట్టలేదంట. ఆమె ఎలియాజర్ లాగే నేను నువ్వెక్కడుంటే అక్కడే, ఒక తపేలా కూడా లేదంట వండుకోవడానికి వాళ్ళకి. అలాంటి పరిస్థితులలోనికి ఒక్కొక్కసారి సంఘములో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కాపరి అంత అప్పుల పాలు అవుతాడు. కాపరి అంత స్థితిలోనికి దిగజారిపోవలసిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ ఎలియాజర్లు అక్కడ వెనకాల నిలవబడాలి తప్ప అమ్మో అని పారిపోకూడదని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు. సంఘం అంటే అంత ఆసామాషి కాదు. అనుక్షణము కూడా శత్రువుతో పోరాటము జరుగుతూనే ఉంటుంది. మన యొక్క భూమి మీద అసలు ఈ పోరాటము దేవునికిని ఆ యొక్క దయ్యానికిని పోరాటము జరుగుతున్నప్పుడు దాని అటాక్ ఫస్ట్ సేవకుల మీదకే వస్తుంది. కాబట్టి సంఘం అంతా కూడా ప్రార్థనా పరులై ఉంటే అది ఐశ్వర్యవంతమైన సంఘం. ఐశ్వర్యం ఎక్కడుంది అని అంటే ప్రార్థనా పరులు ఎక్కడుంటారో అదే రిచ్ సంఘం అండి. మనము చాలా రిచెస్ట్ సంఘం అంది. హల్లెలూయా. ఎంతమంది విజ్ఞాపనకర్తలు ఉన్నారంటే అంత రిచ్. ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారో అంత రిచ్. మనము దేవుని దృష్టిలో చెప్పారు కదా ఆయన, మీరు అందరు నాకు ఎలా కనబడుతున్నారో, ఎంత వెలగలవారో, ఎంత బంగారు దిమ్మలో మీరందరూ దేవుడు చెప్పారు, చూపించారు అన్ని దర్శనాలు. మన సంఘం గురించే కాదు, ఇంకా అనేక చిన్న చిన్న సంఘాలు, సేవకులు వారు పడుతున్న కష్టాలు ఈరోజు వర్తమానం కనుక వింటే విశ్వాసులు ఆయా సంఘాలలో ఉన్నవారు ఆ సంఘానికి ఆనుకుని వాళ్ళు ఉండాలి, ఆ సంఘానికి సహకారులుగా ఉండాలి, సేవకునికి వెన్నంటి ఉండాలి. కాబట్టి దేవుడు అటువంటి సంఘాలని హెచ్చించడంతో పాటు ఎలియాజర్ని ఎలా హెచ్చించాడో చూడండి. దేవుడు ఎలియాజర్ పేరు రాయించాడు. ఆ తర్వాత దావీదు అంటున్నాడంట, ఒకరోజు కూర్చుని వీళ్ళందరూ మనం ఎలా కూర్చున్నామో అలాగే కూర్చుని ఉన్నప్పుడు అన్నాడంట, మా సొంతూరు గుర్తొస్తుంది అన్నాడంట. ఏమూరు అయింది దావీదుకి? ఏమూరు? బెత్లెహేము. మా సొంతూరు గుర్తొస్తుంది. అప్పుడు చిన్నప్పుడు అక్కడ ఆడుకున్నాను కదా, అక్కడ బావి ఉంది కదా, అక్కడ నీళ్లు ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి, అసలు నాకు గుర్తొస్తుంది, త్రాగాలని ఉంది అన్నాడంట. చూడండి ఇక్కడే ఉంటుంది దినవృత్తాంతాల్లో కానీ సమూయేల్లో కానీ. చూద్దాం, సమూయేల్లో ఉందా? సమూయేలు గ్రంథం తెరవండి. 23వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నానే, 14 నుంచి. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండేరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు ఏం చేశారంట? వీళ్ళు అంటే ఆ దావీదు మనస్సును ఎరిగినవారు. ఆ రాజుగా దావీదు నిలవబడిపోతే వీళ్ళు నిలవబడిపోతాడు, వాళ్ళల్లో ఈయన ఉండిపోతాడు. దావీదు చెప్తే వీళ్ళు చేస్తారు. దావీదుకి హృదయంలో ఒక కోరిక కలిగితే ప్రభువుకి ఒక కోరిక కలిగింది. ఏమనంటే విజ్ఞాపనకర్తలు కావాలి అన్నాడు ఆయన. అయ్యో నేనున్నాను ప్రభువా, హల్లెలూయా. అది ఇక్కడ పోస్ట్. నేనున్నాను ప్రభువా, నేను వస్తాను, ఏ పనులు నాకు అడ్డు కావు, ఏ నీరసము నాకు అడ్డు కాదు, అసలు ఎవడో నాకు అడ్డు కాదు. ఇది మాట. ఏది నన్ను ఆటంకపరచజాలదు, నేనున్నాను నీకోసం.
అది కదా ప్రభువు కోరిక తీర్చడం. ఆయన కోరిక ఏంటంట? దాహముగా ఉన్నారు ఆయన దాహంగా ఉన్నారంట. నాకు నీళ్ళు కావాలని అరిస్తే చేదు చిరక ఇచ్చారు. నాకు ఈ దాహం కాదు, నాకు కావాల్సింది ఆ దాహం తీర్చేవాళ్ళు నాకు కావాలి అన్నారు. అప్పుడు వెంటనే మనం అందరం, ప్రభా నిస్సిలో ఇంతమంది ఉన్నాం ప్రభా, నీ దాహం తీరుస్తాం ప్రభా, వెళతాము, మా ప్రాణాలు ఒడ్డి మేము ఫిలిష్తీయులు అక్కడ నిలవబడి మొహరించి ఉన్నారా వాళ్ళందరినీ చంపి జయించి, ఏమి ఈజీగా వెళ్ళిపోలేదు, ఎంతమందిని చంపారో తెలియదు ఆ చెంబుడు నీళ్ళు తేయడానికి. వాళ్ళని జయించేలారు చూసారా మీరు? అక్కడ ప్రాణమునకు తెగించి పోయి అక్కడ నుంచి తెచ్చారంట ఆ నీళ్ళని. వాళ్ళు 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించాలంటే అవతలవాడు చావాలి కదా, అంతే కదా, అవతలవాడు చావాలి. చస్తే అప్పుడు యువతల వాడికి ఓటమి వస్తుంది. లేదంటే వాడిని ఇంకా అక్కడ వాడిని కానీ చంపకపోతే వీళ్ళని ఎలా వెళ్ళనిస్తాడు బావి దగ్గరికి? కాబట్టి అంతమందిని చంపారో తెలియదు కానీ వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను తెచ్చి ఈ యొక్క దావీదు గారికి ఇచ్చారంట. అంటే ఆయన హృదయంలో ఒక ఆశ కలిగితే ఆ ఆశను తీర్చేవాడు ఎలియాజరు. ఆ తర్వాత శత్రువు వచ్చినా సరే రాజుతో పాటు నిలవబడిపోయేవాడు ఎలియాజరు. సంఘానికి ఇటువంటి వారు చాలా, అంటే ఒట్టుగా నాకు దాహం వేస్తుందంటే ఎవరు పరిగెత్తుకుని వెళ్ళిపోకండి, దానికోసం కాదు, ఇది సేవకుడి కోసం కాదు, దేవుని ఆశ. ఇక్కడ మీకు సేవకుడి గురించి కాదు. ఈ రోజుల్లో సేవకులకు అలాంటి వాళ్ళు తయారయ్యారు. సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలకు వెళ్ళడానికి, సేవకులు వెనకాలే ఉంటాము అనడానికి, సేవకులకి దాహం వేస్తే నీళ్ళు తెచ్చి అమ్మో నేను ఎంతో సేవ చేసేసాను అనుకోవడానికి. చేయాల్సింది దేవుని సేవకి, దేవుని యొక్క సంఘానికి మనం చేయాలి అవసరమైన మేర. కానీ మనం నిజంగా ఉపయోగపడాల్సింది మన దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం, దేవునికి మనం ఎలాగా సమర్పించుకోగలుగుతున్నాం మన సమయాన్ని, మన యొక్క శక్తిని. ఇప్పుడు ఆ చెయ్యి ఆయనకి ఎన్నాళ్ళు అవుకుగా ఉందో మనకు తెలియదు కదా. ఆ చెయ్యి కోలుకోవడానికి ఎన్నాళ్ళు పట్టిందో ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా, మంచి ట్రీట్మెంట్స్. ఆ చెయ్యి ఆయన కోలుకోవడానికి మన దేవుని కొరకు మనము అరిగిపోయినా పర్లేదు కానీ తుప్పు పట్టకూడదు. దేవుని కోసం నీ మోకాళ్ళు అరిగిపోయి పైకి ఎక్కడానికి నొప్పులు వస్తున్నా పర్లేదు, మెట్లు ఎక్కి నో ప్రాబ్లం. దేవుని కోసం మాట్లాడి నా గొంతు అరిగిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకు నీ గొంతు ఇలా అయిపోయిందని డాక్టర్ అడిగితే నేను దేవుని కోసం మాట్లాడతాను, నువ్వు మాట్లాడకూడదు అంటాడు. నేను మాట్లాడతాను, సరేలే నా దగ్గర ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ఇస్తాను, ఇంకేం చేస్తావు నీ కర్మ అంటాడు. కానీ దేవుడు ఆ గొంతుని మరలా రెన్యూల్ చేసేసి నూతనమైన గొంతుగా మారుస్తాడు, నూతనమైన అవయవాలను ఇస్తాడు, ఇవ్వకపోతాడు, ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టం. దేవుని కొరకు కరిగిపోవుటే ధన్యత అన్నాడు ఒక భక్తుడు కదా. అలాగ నేనున్నాను ప్రభువా అని చెప్పే ఎలియాజర్లు ఈరోజు సంఘానికి కావాలి తప్ప అసలు వంకలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు అన్నిటికంటే చాలా భయంకరం కపట నటన, యాక్టింగ్, ఫుల్ ఆఫ్ యాక్టింగ్ అనమాట. అంటే బయటికి వాళ్ళు చాలా భక్తి పరుల్లా కనబడతారు కానీ ఏమీ లోపలేమీ ఉండదు. అవసరం వచ్చినప్పుడు ఒక్కళ్ళు నిలవబడరు, ఇక్కడ అవసరం వచ్చినప్పుడు కనబడరు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని కనబడతారు, లేనప్పుడు ఎవరు లేరు. ఇక్కడ గొడవ జరుగుతుంది, సేవకుల మీదకి ఎవరో వచ్చారు, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు తెలుసా మీకు? ఎవరో సేవకుల దగ్గరికి మాట్లాడడానికి వచ్చారు, 12 అయిపోయింది, మీకు అన్నం టైం అయిపోయింది, ఆకలేసేస్తుంది, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ నిజమైన ఎలియాజర్లు ఏమైంది? ఎందుకని? ఇక్కడ నేను అది సాల్వ్ చేసి వెళ్తాను, ఇది దేవుని పని, ఇది దేవుని మందిరం, ఇది దేవుని సేవకులు. ఏమైంది? సేవకుల దగ్గరికి ఎవరు వచ్చారు, వాళ్ళు ఎవరు, నేను ఇది తేల్చుకునే వెళ్ళాలి. ఇది కదా సంఘం అంటే నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను మీకు. రాబోయే దినాలలో అనేక సంఘాలలో, అన్ని సంఘాలలో కూడా వస్తాయి అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వము అలా ఏదేదో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ వెనకాల నిలవబడి తర్వాత పారిపోతారు. తర్వాత అంతా సమృద్ధి వచ్చాక సేవకుల దగ్గరికి వచ్చి పంచుకోవడానికి వస్తారట. మళ్ళీ బాగున్నారా సిస్టర్ గారు, అంతా బాగున్నారా? ఆ మధ్యకాలం అంతా బాగా పాడైపోయారండి, మొహం అంతా పాడైపోయింది. ఇప్పుడు బాగున్నారా? తెలుసుకున్నామండి సంగతులు, అంతా బాగుందంట కదా, చర్చ కడుతున్నారంట కదా, వచ్చేస్తారు అప్పుడు. ఇవే ఇక్కడ జరుగుతున్నవి కూడా ఇవే. ఈరోజు మనము కాదు ప్రభా, నేను క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడను, నేను అంతమ వరకు నమ్మకస్తుడిగా ఉండే కృప నాకు దయచేయండి. ఈ నటన ఇంకేదైనా దేవుడు సహిస్తాడు కానీ నువ్వు పిరికివాడవైనా పర్వాలేదు, ఏమండు. కాకపోతే రాజ్యంలోనికి వెళ్ళరట, పిరికివాడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరంట. నువ్వు పిరికివాడవై ఆ రోజుకి పారిపోయి మళ్ళీ వచ్చినా పర్లేదు కానీ, మరలా వచ్చి సారీ చెప్పినా పర్లేదు కానీ, నటన మాత్రం ఎప్పుడు కూడా ఎవరు కపట నటన దేవునికి చాలా అసహ్యకరమైనది.
కాబట్టి మనము నటించొద్దు. ఎవరు ఫోనుల్లో మాట్లాడేటప్పుడు కానీ, ఇక్కడ వచ్చేటప్పుడు కానీ, పాడేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ, సేవలో కానీ, లేకపోతే కుటుంబంలో కానీ నటించొద్దు ఎవరు కూడా. అవునంటే అవును, కాదంటే కాదుగా మనం ఉండాలి. అది ఎలియాజర్ నేర్పిస్తున్నాడు. ఈ పొలములో మనం అందరం కూడా ఎలియాజర్ వంటి వారమై మన ప్రభువుకి మంచి సైనికుల వలె పోరాడి గొప్ప పేరు సంపాదించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. స్తోత్రములు దేవా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల మహా గొప్ప తండ్రి నీకు వందనాలు. అద్భుతాలు చేయువాడా నీకు వందనాలు. మా జీవితాలలో అయ్యా మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు చాలా గొప్పవి. ఈరోజు మిమ్మల్ని విడిచి వెళ్ళేవారం మేము కాముగానే మీ కొరకు నిలువబడి పనిచేసేవారం ప్రభువా. నాయన నీ ఆత్మశక్తితో ఇంకా మమ్మల్ని నింపండి. నీ ఆత్మ కార్యాలు జరిగించండి. ఏ ఒక్కరమో వట్టి వారము కాదు కానీ నాయన మా అందరి జీవితాల్లో మీరు ఉంచిన సాక్ష్యాలను బట్టి వందనాలు. ఈ 7వ నెల విడుదల నెల అని మేము ప్రతిదినము చేస్తున్న ప్రార్థనలపైన మీ కనుదృష్టి నిలిపి ఇంకా మాలో చాలామంది జీవితాలలో రావాల్సిన సాక్ష్యాలను కూడా ఫలింపచేయమని, అద్భుతమైన విజయాలు ఇవ్వమని, ఆత్మకార్యాలు జరిగించమని. అవునయ్యా, మేము శత్రువు ముఖము చూస్తే మేము బ్రతకలేము. మా రక్త మాంసాలను తినివేసే వారి వైపు చూస్తే మేము బ్రతకలేము. మీ వైపు చూస్తే మేము బ్రతుకుతాం తండ్రి. మా దేవుని తట్టు చూస్తే మేము బ్రతుకుతాం ప్రభువా. మీ తట్టు మా ముఖములెత్తుచున్నామయ్యా. మేము ఎన్నటికీ లజ్జింపము ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా, వినుచున్న వారందరి హృదయాలలో కూడా బలమును దయచేయమని నజరుడైన యేసు నామంలో మా ఈ ప్రార్థన అంతా నీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.